ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ప్రభువు ఆయన తనకిష్టలుగా ఉన్న వారిని ఎన్నటెన్నటికీ దీవిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ మనం ఎంచలేనిది, కొలువలేనిది, వెలకట్టలేనిది, ఎవరు ఇవ్వలేనిది. మరి ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే శిక్షించడం కూడా ఆయనకు తెలుసు. అదే విషయాన్ని మనకి న్యాయాధిపతులు గ్రంథంలో చిన్న మాట చెప్పి ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ స్నేహితులారా. 6వ అధ్యాయంలో చెప్తున్నారు ప్రభు ఇక్కడ, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించేశాడు. ఆయనకి ఇష్టం లేరు, ఆయనకి ఇష్టం లేని పనులన్నీ చేశారు. అప్పుడు ఏం చేశారు? ఆయన పనిష్మెంట్ శత్రువుల చేతికి అప్పగించేశాడు. వాళ్ళు వెళ్ళడం మొత్తాడుగా శత్రువు మన మీద రాజ్యం వెళ్తాడుగా, అణగదొక్కేస్తూ కుదించేస్తూ వీపు విమానం మొత్తం మోగించేస్తూ ఉంటాడు కదా. అలాగే ఇక్కడ మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎడల నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొండ్రి. ఇక టెన్షన్, ఈ బాధలు పడలేక వాళ్ళు దారి తప్పి అక్కడక్కడ వెతుక్కుంటూ పారిపోయి రక్షణ కావాలి, ప్రాణాన్ని రక్షించుకోవాలిగా ముందర. అందుకని పారిపోయి దాక్కుంటూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారన్నమాట, ప్రభు జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు కష్టాల్లో ఉన్నారు కదా. అందుకని వారి ఒంటిలను లెక్కలేకుండానదేమి దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొక్కిరి, మొర్రపెట్టిరి. అప్పుడు జ్ఞాపకం వచ్చారు, యెహోవా మొర్రపెట్టారు. మిద్యానీయుల వలన బాధను పట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల వద్దకు ప్రవక్తను పంపెను. ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు మొర్రపెట్టినప్పుడల్లా ఎవరో ఒకరు ప్రవక్తను, న్యాయాధిపతిలో, రాజును ఎవరో ఒకరిని పంపుతూ తన బిడ్డలను ప్రేమగా మళ్ళీ దగ్గరికి తీసుకుంటూనే ఉన్నాడు. ఆయన దీవించిన తర్వాత వాళ్ళందరూ ఏమేం చేశారు? ఆయన్ని ప్రేమిస్తే ఆయన దీవిస్తాడు. అలాగే 5వ అధ్యాయంలో 31వ వచనం ఏం చెప్తున్నారు అనమాట, గలతీ న్యాయాధిపతులలో, ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరంలో నిమ్మళముగా ఉండెను. ఎంత భాగ్యం అది! మనం కూడా ఆయన చెప్పు చేతులలో ఆయనకి ఇష్టలుగా ఉంటే మనల్ని కూడా దీవిస్తాడు. ప్రియులారా, ఆయన మిమ్మును, నన్నును, మీ పిల్లలను, తరతరాలను, మీ కుటుంబీకులను, మీ స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, శ్రేయోభిలాషులను అందరినీ, గ్రామస్తులను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.